మోహిని, అమ్మా, ప్రేమించిన పాపానికి నేనాత్మగా తిరుగుతున్నాను. నా వల్ల నీకు ఈ గతి పట్టిందా? మనల్ని చంపిన వాళ్ళను నువ్వు చంపేస్తావు కదా, అదే చాలు మనకు. నువ్వు జగదేక ప్రతాపుడితో సంగమించకూడదు. అలా చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం. తెలుసు. ఈ ఆత్మరూపంతో పురుషుని శరీరం కలిస్తే తక్షణమే మరణం. తెలిసే చేస్తున్నావా? రాజాతో నేను బతకాలి అంటే అతను చావాలి. ఇది ధర్మమేనా? ఇది రామబాణం కాదు, ధర్మం అధర్మం చూడటానికి. కామబాణం. దీనికి కళ్ళు లేవు. వద్దమ్మా, ఇది తప్పు. ప్రేమ కోసం నేను ప్రాణాలివ్వలేదా? నా కోసం రాజా ప్రాణాలిస్తే ఏంటి తప్పు? మోహిని వేళలో సంగమం జరిగి తీరుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. జరగాల్సింది జరుగుతుంది. ఏమైంది? మా అమ్మ గొంతులా ఉంది. అంతఃపురంలో ఉన్నవారి గొంతుక అడవిలో ఎలా వినపడుతుంది? రా, రాసలీల మొదలెడదాం. సందేహం లేదు, ఇది మా అమ్మ గొంతుకే. ఆమె ఏదో ప్రమాదంలో ఉంది. అదంతా నీ భ్రమ. రా. నన్ను వదులు. జగన్, అమ్మా, ఏమిటి విచిత్రం? నువ్వెందుకు అడవిలోకి వచ్చావు? వాళ్ళెందుకు నేను చంపబోయారు? ఈరోజు పౌర్ణమి కదా, నీకు జయంతికి ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని ప్రదక్షిణం చేద్దామని శివగిరికి వచ్చాను. ఒంటరిగానా? అవును. మీ తండ్రి గారికి తెలిస్తే నాతో పాటు భటుల్ని పంపిస్తారు. నేను ప్రశాంతంగా ప్రదక్షిణ చేయలేను. అందుకే ఎవరితోనూ చెప్పకుండా వచ్చాను. కానీ నేను మహారాణినని తెలియక ఆ దొంగలు నా నగలు దోచుకోవడానికి వెంటపడ్డారు. అదృష్టవశాత్తు ఆ సర్వేశ్వరుడు సమయానికి నిన్ను పంపించాడు. లేదంటే నా ప్రాణానికి ప్రమాదం జరిగేది. సరే సరే, నాతో పాట్రా, శివగిరికి వెళదాం. నేనా? అమ్మా, నీకు పట్టిన దోషం పోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయాల్సింది. జగన్, బయలుదేద్దామా? శభాష్, నేను చెప్పినట్టుగానే బాగా నటించారు. మీ నటనకు మెచ్చి ఈ వరహాలను బహుమతిగా ఇస్తున్నాను. అయితే ఇక్కడ జరిగింది ఎవ్వరికీ తెలియకూడదు. కోకిల, ఇవాళ ఎలాగైనా సరే నీ మెళ్ళో తాళి కట్టేస్తా. కాసుకో. మావా, నువ్వు కూడా కాసుకో. అన్నయ్య, నువ్వా? కంగారు పడకన్నయ్య. నేను చచ్చిపోయాను, అమ్మ కూడా చచ్చిపోయింది. నువ్వు మాత్రం ఇక్కడుండి ఏం చేస్తావు? అంటే నువ్వు కూడా చచ్చిపోతే ఒకే కుటుంబంగా అక్కడే ఉండొచ్చు. అంటే నన్ను కూడా చంపేస్తావా? ఏయ్, అందరూ వచ్చి అన్నయ్య నువ్వు పట్టుపట్టి చంపేయండి. ఏమైందండి? నా చెల్లి నన్ను చంపేయని చూస్తుంది. ఏం చేయను? అయితే వెంటనే తాళి కట్టేయండి. అప్పుడేం చేయలేదు. అవునా? అయితే ఇదిగో, తెచ్చా. తెస్తారా? తెస్తారా? కట్టేసా. ఇప్పుడేం పేరుకోలేదు. ఇగో తాళి కట్టేసా. తాళి కట్టేసావా? మీ పెళ్లి చేయడానికి నేను ఈ నాటకం ఆడాను. నాటకమా? ఓసిని, ఈ మొక్క ముందు చెప్పుంటే ఇంత దూరం పరిగెత్తవాడిని కాదు కదా. మీరు సంతోషంగా జీవించండి. అమ్మయ్య, వెళ్ళిపోయింది. పద, లోపలికి వెళ్దాం. పట్టపగలా? దానికి పగలలేదు, రాత్రి లేదు. పద, 3 నెలలు ఇద్దరు కోడపిల్ల. ఏదో రకంగా జగన్ని ఆ మోహిని నుంచి ఒక్కరోజు కాపాడగలిగాం. కానీ నాగపంచమి వరకు దాని నుంచి జగన్ ఎలా కాపాడాలో నాకేం అర్థం కావడం లేదు. దిగులు పడకత్తయ్య. ఇక నుంచి ఆ దెయ్యం నా జగన్ని ఏమీ చేయలేదు. దానికొక శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టాను. మళ్ళీ నీకోసం వచ్చింది మోహిని. ఇప్పుడిద్దరం 7 జన్మలకు మర్చిపోలేని సుఖాన్ని చవి చూపిస్తా.
దయ్యాల జిత్తులు రాజపుత్రుడి వద్ద ఫలించవచ్చు, పవనపుత్రుడి వద్ద ఫలించవు. ముయ్యి నోరు. ఇన్నాళ్ళు నా చెలికాడిని నిన్నొచ్చిన నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తున్నావా? పిచ్చిదానిలా మాట్లాడుకు. నువ్వు నిన్నదాకా మన్నొచ్చి నా జగన్ని ప్రేమించావు, కానీ నేను చిన్నప్పటి నుంచే ప్రేమించాను. ఎవరు కావాలన్నా జగన్ని ప్రేమించుండొచ్చు, కానీ జగన్ మాత్రం నన్నే ప్రేమించాడు. జగన్ నా సొంతం కాదంటే చేస్తాను నిన్నంతం. ఏంటి బెదిరిస్తున్నావా? నీది దుష్ట శక్తి, నా కండగా ఉంది దైవశక్తి. ఆ శక్తి ముందు నీ యుక్తి పని చెయ్యదు. అదే చూస్తానులే. పురోహితుల వారు, ఏమిటిది? ఈసారి యువరాజా వారి వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని అమ్మవారికి పూజ చేసి ప్రసాదం తీసుకొచ్చాం. ఓ, ప్రసాదాన్ని యువరాజుల వారికే ఇవ్వండి. జగదేక ప్రతాప. మన్నించండి యువరాజా, వివాహం జరగబోతున్న తమరికి తమ భార్యతో దగ్గరగా సంచరించే సందర్భం వస్తుంది. ఆంజనేయ స్వామి పచ్చబొట్టుతో తమరు భార్యను ఆలింగనం చేసుకోవటం అపచారం, మహాపచారం. మహారాజా, దీనివల్ల పెద్ద వైపరీత్యాలు సంభవిస్తాయి. అయ్యో జగన్, దేవుడితో చెలగాటాలొద్దు, దాన్ని చెరిపేసేయ్. ఇది చిత్రం కాదు, శరీరంలో కలిసిన పచ్చబొట్టు. దీన్నెలా చెరిపేయగలను? మూలికావనంలో ఇందుకో ప్రత్యేకమైన మూలిక ఉంది. దాని పసరు పూస్తే ఈ పచ్చబొట్టు చెరిగిపోతుంది. గురుదేవా, రేపే నాగపంచమి, బలిపూజ చేయాల్సిన రోజు. ఈ రోజే జగదేక ప్రతాపుని ఎత్తుకొని రావాలి. అందుకోసమే నిలువెల్లా విషం కలిగిన కర్కోటకుణ్ణి పంపిస్తున్నాను. ఎక్కడికి? మూలికావనానికి. మూలికావనానికి? జగదేక ప్రతాపుడు అక్కడికి వస్తాడు. కర్కోటకుడు విషాన్ని కక్కుతాడు. కర్కోటకుని విషం శరీరం మీద పడితే జగదేక ప్రతాపుని ప్రాణం పోతుంది. మరి బలిపూజ? నీ దగ్గర నేను మాంత్రికుణ్ణి, అంతఃపురంలో నేను సిద్ధస్వామిని. జయంతి, ఒక తల్లి కూడా చేయటానికి వెనకాడే త్యాగాన్ని నువ్వు చేశావే. నాకొచ్చిన ఆపదను నువ్వు స్వీకరించావే. జయంతి, నేను నిన్ను చావనివ్వను. మోహిని, అమ్మా, నీ ఆయుష్ తీరిపోయింది. నువ్వు చేసేది తప్పు అన్నా వినలేదు. నువ్వు చేసేది చేస్తానని పట్టుబట్టావు. కానీ ఏమైంది? నీ శక్తి యుక్తులన్నీ ఆ అమ్మాయి ప్రేమ ముందు కొరగాకుండా పోయాయి. లేదు, నేను జగన్ ప్రాణంగా ప్రేమించుకున్నావు. కానీ ఒకే ఒక తేడా ఉంది. నువ్వు రాజాని చంపి నీ ప్రేమను బతికించుకోవాలనుకుంటున్నావు. కానీ ఆ అమ్మాయి రాజాను కాపాడి తన ప్రేమను దక్కించుకోవాలని చూస్తోంది. నువ్వు ఈ క్షణమే రాజాను చంపి నీతో తీసుకెళ్లొచ్చు. నువ్వు శతవిధాలా ప్రయత్నించినా నీ ప్రేమ మాత్రం ఫలించదు. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు రాజా మనసులో పదిలమైన స్థానం సంపాదించింది జయంతి. దాన్ని పసరుతో పచ్చబొట్టుని చెరిపేసినంత తేలిగ్గా చెరిపేయలేము. చూడమ్మా, చివరకు త్యాగమే గెలుస్తుంది. నువ్వు కూడా నీ ప్రేమను త్యాగం చేసి చూడు. పాపం ఆ ప్రేమ జంటను విడదీయకు.
జయంతి, నువ్వు బతకటమే నా జీవితంలో చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను కాపాడిన జయంతిని దేవుళ్ళ వచ్చి కాపాడారు. ధన్యవాదాలు స్వామి. జగదేక ప్రతాప, నీ కోసం నేను ఏమైనా చేస్తానయ్యా. స్వామి, తాను చనిపోయినా పర్వాలేదు, జగన్ బతకాలని కోరుకుంది జయంతి. తన ప్రాణం పోతే నేను బతకలేనని తపించాడు జగన్. ఇలా మనసులు కలిసిన జంటకు